సెలవు కదా, సరదాగా అలా బయటికి వెళ్లి రిలాక్స్ అవుదామనుకుంటే అదే పెద్ద పొరపాటుగా మారే అవకాశం ఉంది. పగటిపూటే సూర్యుడు చుక్కలు చూపిస్తున్నాడు. ఉదయం 10 గంటల నుంచే మండిపోతున్నాడు. దీంతో ప్రజలు బయటకు రావడానికి భయపడుతున్నారు. మధ్యాహ్నానికల్లా రోడ్లన్నీ నిర్మానుష్యంగా మారిపోతున్నాయి. తెలుగు రాష్ట్రాల్లో బాణుడు తన ప్రతాపం చూపిస్తున్నాడు. గత కొన్ని రోజులుగా రికార్డు స్థాయిలో ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. మెజారిటీ జిల్లాల్లో అత్యధికంగా 43 నుంచి 46 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. దీంతో ప్రజలు బయటకు రావాలంటేనే భయపడిపోతున్నారు. తీవ్ర వడగాల్పులు, ఎండ వేడితో ఉక్కిరిబిక్కిరవుతున్నారు. వడదెబ్బతో ఇప్పటికే పలు ప్రాంతాల్లో కొంతమంది మరణించారు. రానున్న రోజుల్లో ఎండల తీవ్రత మరింత పెరిగే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. ఈ క్రమంలో పలు జిల్లాల్లో వాతావరణ శాఖ ఆరెంజ్ అలర్ట్ ప్రకటించింది. ఆ క్రమంలో ప్రజలు మరింత అప్రమత్తంగా ఉండాలని, అవసరమైతే తప్ప బయటకు వెళ్లొద్దని అధికారులు సూచిస్తున్నారు. పెరిగిపోతున్న ఉష్ణోగ్రతలకు సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి శివ విజయవాడ నుండి లైవ్ లో అందించడానికి సిద్ధంగా ఉన్నారు. శివ, చెప్పండి. అయితే ఉష్ణోగ్రతలు రోజు రోజుకి పెరిగిపోతున్నాయి. కొన్ని జిల్లాల్లో అయితే వడగాలుల దెబ్బకి చాలా మంది మృత్యువాత పడినట్లు తెలుస్తుంది. దీనికి సంబంధించిన డీటెయిల్స్ ఏంటి శివ? ప్రసన్న, మొత్తం మీద చూసుకుంటే గత వారం 10 రోజులుగా ఆంధ్రప్రదేశ్లో ఎండలు తన బాణుడు తన విశ్వరూపాన్ని చూపిస్తున్నారు. భారీ స్థాయిలో కూడా ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. అలాగే అదే స్థాయిలో కూడా వడగాల్పులు వీస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. సో ప్రధానంగా చూసుకుంటే ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా దాదాపుగా గత 10-15 రోజుల కాలంగా చూసుకుంటే 20-25 మంది పైగా కూడా మృత్యువాత పడ్డట్లు తెలుస్తూ ఉంది. సో ఓవరాల్గా ఉష్ణోగ్రతలకు సంబంధించి చాలా జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పి కూడా ఒకవైపు అధికారులు హెచ్చరికలు జారీ చేస్తున్నారు. మరొక వైపు పూర్తి స్థాయిలో అప్రమత్తంగా వ్యవహరించాలని చెప్పి చెప్తున్న కూడా పరిస్థితి కనిపిస్తుంది. అయినప్పటికీ ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా కూడా విస్తృతమైన వడగాల్పులు, భారీ స్థాయిలో ఉష్ణోగ్రతలు గత కొంతకాలంగా కూడా నమోదవుతున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. సో అయితే ఉష్ణోగ్రతలకు సంబంధించి చాలా జాగ్రత్తలు తీసుకోవాల్సిన పరిస్థితి అయితే కనిపిస్తూ ఉంది. ముఖ్యంగా రాయలసీమ, ఉత్తరాంధ్ర, కోస్తాంధ్రకు సంబంధించి ప్రతిరోజు కూడా ఉష్ణోగ్రతలు అధిక స్థాయిలో కూడా నమోదవుతున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. సో వాతావరణానికి సంబంధించి కూడా ఎప్పటికప్పుడు మార్పులు జరుగుతున్నా కానీ ఉష్ణోగ్రతలకు సంబంధించి కూడా పూర్తి స్థాయిలో ఎక్కడైతే ఉష్ణోగ్రతలు ఎక్కువ అవుతున్నాయో అదే స్థాయిలో కూడా వడగాల్పులు కూడా విస్తృతంగా వీస్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. అయితే వాతావరణ శాఖకు సంబంధించి చాలా జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పి హెచ్చరికలు జారీ చేస్తున్నారు. ప్రతిరోజు కూడా ఉదయం 9 గంటల తర్వాత అసలు బయటికి రావద్దనేది స్పష్టంగా చెప్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. అలాగే అత్యవసరం అయితే తప్ప మిగిలిన సమయాల్లో మాత్రం బయటికి రావద్దనేది కూడా వాతావరణ శాఖకు సంబంధించి అధికారులు హెచ్చరికలు అయితే జారీ చేస్తూ ఉన్నారు. మరొక వైపు చూసుకుంటే ఏదైతే గత వారం 10 రోజులుగా భారీ స్థాయిలో నమోదవుతున్న ఉష్ణోగ్రతలు, అలాగే అదే స్థాయిలో వడగాల్పులు వీస్తున్న నేపథ్యంలో కూడా చాలామంది అస్వస్థకు గురవటం, వేల సంఖ్యలో వడదెబ్బకు గురయ్యి ఇబ్బందులు పాలవటం జరుగుతూ ఉంది. దాంతోపాటుగా వందల సంఖ్యలో వడదెబ్బ తగిలి చాలామంది అయితే ప్రాణాలు కోల్పోయిన పరిస్థితి అయితే కనిపిస్తూ ఉంది. ప్రసన్న, ఒకవైపు అధికారుల హెచ్చరికలు జాగ్రత్తలు చెప్తున్నప్పటికీ రెగ్యులర్గా కూడా జాగ్రత్తలు తీసుకోవాల్సిన పరిస్థితి అయితే ఏర్పడుతూ ఉంది. ఉదయం 8 నుంచి 10 గంటల వరకు భారీ స్థాయిలో ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. మధ్యాహ్నానికి 44, 45.8, అత్యధికంగా 46 సెంటీగ్రేడ్ డిగ్రీ ఉష్ణోగ్రత నమోదైంది ఇప్పటి వరకు. రానున్న రోజుల్లో ఇప్పటికే ఈ స్థాయిలో ఉంటే మే మధ్యకు వచ్చేసరికి ఏ స్థాయిలో ఉష్ణోగ్రతలు ఉంటాయో తెలియని పరిస్థితి ఏర్పడుతుంది. ఉష్ణోగ్రతలు పెరుగుతున్న నేపథ్యంలో ఇటు ప్రచారంలో అభ్యర్థులు ఇబ్బందులు పడుతున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. చాలామంది కార్యకర్తలు, నేతలు, అభిమానులు, అభ్యర్థులు కూడా ఎండ బాణుడి తన ప్రతాపానికి కోలుకోని రీతిలో ఇబ్బందులు పడుతున్నారు. మరికొంతమంది అయితే మంచాన పడిన పరిస్థితి అయితే కనిపిస్తూ ఉంది. ప్రస్తుతం ఓవరాల్గా చూసుకుంటే ఇదే రకంగా రానున్న వారం 10 రోజుల పాటు భారీ నుంచి అతి భారీ స్థాయిలో కూడా ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం కనిపిస్తూ ఉంది. అత్యధికంగా ఈ సంవత్సరం 48 నుంచి 49 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదయ్యే అవకాశాలు అయితే కనిపిస్తున్నట్లు వాతావరణ శాఖ చెప్తా ఉంది. ఉదయం 10 గంటల తర్వాత బయటికి రావద్దని చెప్తున్నారు. అలాగే సాయంకాలం 6 గంటల తర్వాత మాత్రమే రోడ్లపైకి రావాలి, అత్యవసరమైతే తప్ప ఆ టైంలో కూడా రావద్దని చెప్పి అధికారులు అయితే స్పష్టమైన హెచ్చరికలు జారీ చేస్తూ ఉన్నారు. ప్రసూన, రైట్, థ్యాంక్ యూ శివ.